అందరికీ నమస్కారం. రోహిణీ కార్తె అంటే ఏమిటి? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? రోహిణీ కార్తె వచ్చిందంటే వామ్మో! రోహిణీ కార్తెలో ఎండలకు రోకళ్ళు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి. ఈ 4 నెలలు ఎండాకాలంలో ఎండల తొలి రోజులలో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దినదిన ప్రవర్ధమానంగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మామూలుగా ఉండే ఎండలు వేడితోనే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తీ అయిన రోహిణీలు ఎండలో దద్దరిల్లుతున్నాయి. ఈ సంవత్సరం రోహిణీ కార్తీ మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. రోహిణీ కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్య రీత్యా తగు శ్రద్ధలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, పండ్ల రసాలు ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. నీళ్ల సౌకర్యం ఉన్నవారు తప్పకుండా 2 పూటల స్నానం చేయండి. అన్ని వయసుల వారు కాటన్ దుస్తులు ధరించండి. తెల్లని రంగు లేదా తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకి ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ముదురు రంగుల దుస్తులు వేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సాటి జీవులైన పశు పక్షాదులకు తాగటానికి నీళ్లు ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగకపోయినా వారి దాహాన్ని తీర్చేందుకు చల్లటి నీళ్లు అందివ్వండి. ఇలాంటి సంఘసేవ కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహ బాధల నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.